హైదరాబాద్ ప్రిజం పబ్ లో కాల్పులకు తెగబడిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ ని విచారించే కొద్దీ ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయో తెలుసా? అసలు ప్రభాకర్ లక్ష్యం ఏంటో తెలుసా? అసలు ప్రభాకర్ ఏ ఏజ్ లో ఉన్నప్పుడు నేరస్తుడిగా మారాడో తెలుసా? ఈ విషయాలన్నీ విచారించే కొద్దీ పోలీసులని విస్తుగొలిపే విధంగా ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. శనివారం ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వ్యక్తి ప్రభాకర్ శనివారం ప్రిజం పబ్ లో పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. అతను అంతర్రాష్ట్ర దొంగ, ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి, దొంగగా మారాడు, జైలుకు వెళ్ళాడు. పోలీసులు కోర్టుకు తీసుకుని వెళ్తుంటే పోలీసుల నుంచి పారిపోయి పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నాడు. వివిధ రాష్ట్రాల్లో ప్రిజం పబ్కి తరచూ వస్తున్నాడు అని తెలిసి పోలీసులు నిఘా పెట్టి అతను పట్టుకున్నారు. ఆ సమయంలో పోలీసులతో పెనుగులాడుతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఆ సమయంలోనే పోలీసులపైకి కాల్పులు జరిపాడు. అతన్ని తొక్కిపెట్టి పట్టుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళి విచారిస్తున్నారు. అతన్ని విచారిస్తుంటే ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పోలీసులు ఆశ్చర్యపోతున్నారు అంటే మీరు ఆశ్చర్యపోయే విషయాలే ఇప్పుడు పోలీసులకు ఈ ప్రభాకర్ చెబుతున్నాడు. ప్రభాకర్ ఛాతీ పైన ఒక టాటూ ఉంది. ఆ టాటూస్ను విచారిస్తూ ఉంటే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతను చాలా రిచ్ లైఫ్ స్టైల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 8వ తరగతి వరకు మాత్రమే చదివాడు ఈ ప్రభాకర్. 17 ఏళ్ల వయసు నుంచే ప్రభాకర్ దొంగతనాలు మొదలు పెట్టేశాడు. 17 ఏళ్ల వయసు నుంచే ఏకంగా దోపిడీలు చేయడం మొదలు పెట్టేశాడు. అతని లక్ష్యం ఏంటో తెలుసా? ఏకంగా 333 కోట్ల రూపాయలు సంపాదించాలంట. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 333 కోట్ల రూపాయలు సంపాదించాలంట. అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పబోతున్నాను. అతనుకున్న కోరిక ఏంటో తెలుసా? గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయాలని. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ కావాలో తెలుసా? ఏకంగా 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ కావాలంట. 333 కోట్ల రూపాయలు సంపాదించాలంట, 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయాలంట. ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకుని దొంగతనాలు చేస్తూ ఊళ్ళ మీద పడి దోచుకోవడం మొదలుపెట్టాడు. జైల్లో ఒక ఖైదీని వేధించాడు. జైల్లో ఒక ఖైదీ ఇతన్ని వేధించాడట. ఇతను నేరాలు చేస్తూ దొరికిపోయి జైలుకి వెళ్ళాడు. జైల్లో ఉన్నప్పుడు ఒక ఖైదీ వేధించాడు. ఆ ఖైదీని చంపేయాలని ప్లాన్ చేశాడు. అందుకే బీహార్ నుంచి తుపాకీని కూడా కొనుగోలు చేశాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభాకర్పై కొన్ని కేసులు ఉన్నాయి. ఇతనికి కొన్ని మారు పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. బిట్టు, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు, ఇలా రకరకాల పేర్లు మార్చుకొని తిరుగుతూ ఉంటాడు ఆయా రాష్ట్రాల్లో. విశాఖ సెంట్రల్ జైలు నుంచి 2 సంవత్సరాల క్రితం తప్పించుకొని పారిపోయాడు. పోలీసులు కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో తప్పించుకొని పారిపోయాడు ఈ నిందితుడు. ఇతన్ని పట్టుకున్న తర్వాత అతని దగ్గర నుంచి 2 తుపాకీలు, 451 బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని ప్రిజం పబ్లో పట్టుకున్నప్పుడు దృశ్యాలు చూడండి ఒకసారి. 2, 3 బాక్సుల్లో చూడండి. పట్టుకుని తీసుకొస్తున్నప్పుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి మరోసారి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలోనే కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అతన్ని నేలపైన పడుకోబెట్టి పీక మీద అడిగేసి తొక్కి మరీ పట్టుకున్నారు. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు విచారిస్తూ ఉంటే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా 333 కోట్ల రూపాయలు సంపాదించాలంట. పోనీ బాగానే ఉంది, అది కూడా న్యాయమైన మార్గంలో కాదు, బహుశా ఇలా దొంగతనాలు చేస్తూ. అంతేకాదు ఏకంగా 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ కావాలంట. ఈ వివరాలు చెప్తూ ఉంటే పోలీసులే ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒక్కసారి ఈ నిందితుడు చెబుతున్న వివరాల గురించి డీసీపీ మాట్లాడారు. డీసీపీ ఏం మాట్లాడారో చూద్దాం. సాయంత్రం 7:30, 7:45 మధ్యలో మనకు బత్తుల ప్రభాకర్ అనేవాడి గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి మన సిసిఎస్ టీమ్ ఇమీడియట్గా అక్కడ వెళ్ళడం జరిగింది ప్రిజం పబ్ దగ్గర. అలాగే అతన్ని గుర్తించి ఇమీడియట్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడం క్రమంలో అతను ఇమీడియట్ అతని దగ్గర ఉన్న ఫైర్ ఆర్మ్తో మన టీం మీదే కాల్చి చంపాలని అక్కడ మన వెంకటరెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్కి గాయాలు తగిలాయి. ఇమీడియట్ అతనికి షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో. అతని లెఫ్ట్ ఫుట్కి ఒకటి పెల్లెట్ తగిలి ఇంజురీ అయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ, ఈజ్ టేకింగ్ ట్రీట్మెంట్. అలాగే ఈ బత్తుల ప్రభాకర్ అని ఎవరున్నా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అతని మీదే దాదాపు 80 నుంచి 70 వరకు కేసెస్లు ఉన్నాయి మన తెలంగాణ అండ్ ఆంధ్ర 2 రాష్ట్రంలో. ఇతను HB by night అలాగే
ఈ రాబరీ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. మరియు ఈ HB బై నైట్ ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతను చిత్తూరు జిల్లాకి చెందినవాడు. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రదేశంలో సైబరాబాద్, రాచకొండ చుట్టూ ప్రదేశ్ ఈ 3 కమిషనరేట్లో దాదాపు 16 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. సో అదుపులోకి తీసుకున్నాక అతని దగ్గర 2 వెపన్స్ అండ్ 23 రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 రౌండ్స్ మన మీదే అంటే పోలీస్ టీం మీదే కాల్చారు. సో 3 వెంకటరెడ్డి అలాగే ఇంకిద్దరు గ్రేట్ వైలెంట్ యాక్ట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అంటే ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం? ఎన్ని రౌండ్లు కాల్పులు? రెండు ఒకటి తగిలింది. ఇతను 2023 నుంచి నవంబర్ 2023 నుంచి ఇతను ఎక్స్పాండ్ ఉన్నాడు. 2 country made weapons along with 23 rounds. 2 rounds he has used on us against us. Unlicensed country made. లేదు, వాళ్ళు సెక్యూరిటీ అంత దూరం వరకు వెళ్ళలేదు. ఆ ఎన్ రూట్ లోనే అతను అక్కడ ఉన్నాడు. పప్పు లోపల వెళ్ళలేదు, అతను బయట ఉన్నాడు. సో బయట అక్కడ మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చాగానే అతను ఇంకా లోపల వెళ్ళకుండా బయటనే ఉన్నాడు. మా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి అక్కడ పట్టుకోవడం జరిగింది. పోలీస్ అని చెప్పారు. పోలీస్ అని చెప్పగానే అతను తెలిసిపోయింది పోలీస్ అని. ఇమీడియట్ అతని దగ్గర ఉన్న వెపన్స్ తో చంపడానికి ట్రై చేశాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.